మకర రాశి వారికి సంఘ సేవా కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొనగలుగుతారు. మీరు చేస్తున్నటువంటి పనులు కావచ్చు, మీరు చేసే కార్యక్రమాలు కావచ్చు, కాస్తంత మంచి పేరుతో పాటు విమర్శలు కూడా ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. అయిన వాళ్ళల్లో కొంతమంది మీరంటే పడక గిట్టక మీ ఎదుగుదల చూసి ఏడిచే వాళ్ళు ఉండవచ్చు. ఈ వ్యక్తులతో మాత్రం కాస్తంత అప్రమత్తంగా ఉండండి. నేరుగా మిమ్మల్ని బాధపెట్టి మిమ్మల్ని ఏదో టార్గెట్ చేయకుండా మీరు ఎంతగానో ఇష్టపడే వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీ గురించి చెడుగా చెప్పడము కొద్దిగా డిస్టర్బెన్సెస్ కి కారణమయ్యే అవకాశం ఉంటుంది. కుటుంబ కలహాలకు కారణమయ్యే అవకాశం ఉంటుంది. ఈ వ్యక్తుల విషయంలో మాత్రం ఒక కంట కనిపెడుతూనే ఉండండి. రాజకీయాల్లో ఉన్నవారికి, కళా సాంస్కృతిక రంగాల్లో ఉన్నవారికి కాలం అనుకూలంగా ఉంటుంది. విలువైనటువంటి వస్తువులు, విలువైన ఆస్తులు, ఇతరితర ముఖ్యమైనటువంటి అంశాల రీత్యానే ఖర్చులు ఏర్పడతాయి. తద్వారా మానసిక సంతోషాన్ని, ధైర్యాన్ని కలిగి ఉంటారు. జీవితంలో స్థిరత్వం ఎప్పుడు వస్తుందో ఏంటో, ఇన్ని సమస్యలు నాకే ఉన్నాయి, నా చేయి దాకా వచ్చినవన్నీ నేను చేజార్చుకుంటున్నానే అన్న అభిప్రాయాన్ని కలిగి ఉంటారు. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి, ఉద్యోగ, వ్యాపార రీత్యా అనుకూలమైన మార్పులు ఏర్పడతాయి. క్రీడా రంగ ప్రావీణ్యత కోసం చేసే ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి. స్విమ్మింగ్, కరాటే, మార్షల్ ఆర్ట్స్, ఇతర క్రీడల పట్ల ఆకర్షణ కలిగి ఉంటారు. నేర్చుకోవడం కోసం చేసే ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి. ఒక ప్రణాళిక ప్రకారంగా కొన్ని కార్యక్రమాలను జరిపించాలి, కొన్ని శుభ పరిణామాలు ఏర్పడాలి అని మీరు తీసుకునే నిర్ణయాలు అనుకూలంగా ఉంటాయి. శుభకార్యాల నిమిత్తం ధనం అధికంగా ఖర్చు చేయడము, రుణాలు తీసుకునే పరిస్థితులు ఏర్పడతాయి. ఈ రాశిలో జన్మించిన వారికి ఈ వారం కలిసొచ్చే రంగు ఆకుపచ్చ, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 3. ప్రతిరోజు రుణ విమోచక అంగారక స్తోత్రాన్ని పఠించండి. అంగారకుడి దగ్గర ఎరుపు ఒత్తులతో అష్టమూలికా తైలంతో దీపారాధన జరిపించండి.